గోవింద గోవింద. మాకు కళ్ళల్లో నీళ్లు ఏడ్చుకుంటూ చెప్తారు. మాకు ఇప్పుడు చెప్తున్న వాడు మేమేం చేస్తామంటే ఎవరు కూడా వింటాం. విని వెంటనే తిరుమలకు మెసేజ్ పాసాన్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, అంటే మా మనసులో పెట్టుకొని ఉండదు. తీసుకెళ్లి పెరుమాళకి ఎప్పుడు పెడతాం? పరదా వేసి ఆరాధన చేస్తూ ఉంటాం. ఆరాధన సమయంలో ఆయన భక్తులు బలాని వాడు వచ్చారు, ఆ స్వామి యొక్క మళ్ళీ చేసుకోమని చెప్పేసి పెరుమాళ్ళు ఎవరికి వింటాడంటే ఎవరికి వింటాడు? అర్చకుడు మాత్రమే వింటాడు. గుర్తుపెట్టుకోండి, అర్చక సరిసాక్ష అంటే ఇక్కడ పూర్వకాలంలో ఒక దాని ఎవరు అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. భక్తులకి భగవంతుని మధ్యన అంబికా దర్బారు మధ్యన వచ్చేది. అంబికా ఇక్కడ మెసెంజర్ కాబట్టి ఇక్కడ ఏంటంటే నా ఉద్దేశం, పక్క వాళ్ళతో పలకరించండి, మాట్లాడేది తప్పేం లేదు. ఈ పోయిన కిరీడాలను పడిపోవు. కాబట్టి చాలా మంది చెప్తుంటారు ఇక్కడ మా దగ్గర వచ్చి. కాబట్టి ఇవాళ మహాపవిత్రమైన రోజు శయన ఏకాదశి. మరి ఏంటంటే ఈ తొలి ఏకాదశి మనకి హిందూ సాంప్రదాయంలో పరివారికి పండుగలన్నీ కూడా మనం ప్రారంభించుకుంటూ ఉంటాం. కాబట్టి 40 సంవత్సరాల నుంచి మరి మన దేవాలయంలో పెరుమాళకు చక్కగా ఆయన అభిషేక ప్రియుడు, అభిషేక ప్రియుడే గోవింద అని చెప్తాం. తర్వాత అలంకార ప్రియుడు పెరుమాళు కాబట్టి మళ్ళీ స్వామికి అభిషేకం అయింది, అలంకారం జరుగుతుంది లోపల. మళ్ళీ మనమే కనీసం తయారే బయటకు రావాలంటే ఎన్ని గంటలు పడుతుందండి? మినిమం మగవాళ్ళకైతే గంట, ఆడవాళ్ళకైతే 3 గంటలు వేసుకోండి. అయితే మీరు ఇప్పటి వెంకటి వాళ్ళు కాబట్టి ఏంటంటే ఎందు గురించి అంటున్నా అంటే మనకి గోదాదేవి చెప్పింది, నెయ్యున్నాం పాలన్నాం నాటకాలే నీరాడి అయ్యెట్టెరిదో అలరెట్టినామడియో చెయ్యాదని చెయ్యం తీర్పురులై చెందోరో నీ కాటుక ధరించమని చెప్పింది ఆ 2 రోజులు గోదాదేవి. మళ్ళీ అనవసరంగా అద్దం ముందర నిలబడి గంటలు కాలక్షేపం టైంపాస్ చెయ్యం, మనం చేయొద్దని చెప్తుంది గోదాదేవి. మళ్ళీ చాడీ చెప్పం మాట్లాడుతుందండి. నా గుళ్ళే చెప్తుంటాను, నేనేం చేయాలి? మరి ఆంటీకి వెళ్ళి నేను ఆంటీని అడగాను, ఆంటీ కాలు పట్టుకోవాలా? నేను లోపలికి చెప్తున్నా. గుళ్ళో వచ్చి అర్చకుడు ఉంటే ఒక తల్లి స్థానంలో అర్చకుడు ఉంటాడు, గుర్తుపెట్టు. ఎస్ఎల్ కూర్చోడు. ఎవరికి ఎవరు చెప్పుకోడా? ఎవరికో పోయినాడు అర్చకుడికే చెప్తారు, గుర్తుపెట్టుకోండి. గుళ్ళోకి వచ్చినప్పుడు ఎవరు చెప్తారు? పూజారికే చెప్తారు. పురోహితుడు అంటే పురాణ